హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు డ్రైవింగ్ బ్లాగ్స్. అయితే మన యొక్క ఛానల్ ని మీరు మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ రోజు మీకు ఏం నేర్పించబోతున్నానంటే రివర్స్ ఏ విధంగా వేయాలి, రివర్స్ ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్. అయితే చాలా మంది ఏ విధంగా రివర్స్ చేస్తారంటే మిర్రర్స్ ని చూడకుండా ఇట్లా చేస్తుంటారు. చూడండి, ఇట్లా 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 చూసుకుంటా చేస్తుంటారు. ఇది అనేది రాంగ్ ఫ్రెండ్స్. అయితే మళ్ళీ ఇంకోటి చాలా మంది ఇట్లా చూస్తుంటారు, ఇట్లా చేయబెట్టి ఇట్లా చూస్తుంటారు. ఇది కూడా వాస్తవానికి రాంగు. అయితే పర్ఫెక్ట్ డ్రైవర్ ఏ విధంగా చేయాలి అంటే ఓన్లీ మిర్రర్ల ద్వారానే చూసి మీరు డ్రైవింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ వచ్చినట్టు. ఓకేనా ఫ్రెండ్? ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇది ఇన్నర్ మిర్రర్, ఇది అంటే ఐఆర్విఎం, ఇది ఓఆర్విఎం మిర్రర్స్. ఈ రైట్ సైడ్ మిర్రర్, అది లెఫ్ట్ సైడ్ మిర్రర్. ఇది మిడిల్ మిర్రర్ నుంచి మనకు వెనక డిక్కీ సైడ్ ఎంత భాగం ఉంది అని చెప్పేసి చూపించడానికి ఇదేమో రైట్ సైడ్ ఏ విధంగా ఎంత భాగం ఉంది మనకు అని చెప్పేసి చూపించడానికి, అది లెఫ్ట్ సైడ్ లో ఎంత భాగం ఉంది చూపించడానికి లెఫ్ట్ సైడ్ మిర్రర్. ఈ యొక్క మిర్రర్స్ ఎప్పటికప్పుడు మన అబ్జర్వేషన్ చేస్తూ మనం అనేది రివర్స్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మీరు రివర్స్ గేర్ వేసినప్పుడు మనం ఏమేమి వాడతాం అంటే క్లచ్, బ్రేక్ రెండే వాడతాం. ఎక్సలేటర్ అనేది అస్సలు వాడము. ఎందుకంటే మనము 0 నుంచి 5 స్పీడ్ అంతే పోతాం. తక్కువ స్పీడ్ లో మనం వెళ్తాం కాబట్టి ఎక్సిలేటర్ అస్సలు మనం వాడము. వెనక సైడ్ మళ్ళా ముందు మనం కార్ ఎక్కే ముందు వెనక సైడ్ ఏమైనా ఉందా లేదా ఫస్ట్ చూసుకొని మాత్రమే మీరు కార్ ఎక్కాలి. ఎందుకంటే రివర్స్ లో పోతున్నారు కాబట్టి మనకు అనేది ఈ అద్దంలో కనిపించదు. ఎవరికైనా మనకేంది స్క్రీన్ ఉంటే మాత్రం కనిపిస్తుంది. అయితే ఓకేనా ఫ్రెండ్స్? అయితే మీరు రివర్స్ వేసినప్పుడు మాత్రం క్లచ్ ని మాత్రం చిన్నగా వదలాలి. ఒకటేసారి వదిలినట్లయితే వెనక సైడ్ ఏమైనా ఉంటే దానికి తాకేస్తారు. మిల్లగా మీరు చిన్నగా క్లచ్ మాత్రం వదిలితే మీరు అనేది రివర్స్ పర్ఫెక్ట్ గా చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు రివర్స్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే కార్ స్టార్ట్ చేయబోతున్నాను. కార్ స్టార్ట్ చేసిన ఇప్పుడు రివర్స్ గేర్ వేయబోతున్నాను. రివర్స్ గేర్ వేస్తున్నాను. మీరు క్లారిటీగా చూడండి రివర్స్ ఏ విధంగా వెళ్తున్నాను మీకు ఈజీగా అర్థమైపోతుంటది. చూడండి, ఇప్పుడు నేను క్లచ్ అనేది చాలా స్లోగా వదులుతున్నాను. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే ఏ విధంగా కట్ చేయాలి స్టీరింగ్ అనేది చూడండి. లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళాలనుకో ఫుల్ లెఫ్ట్ కట్ చేయండి. చాలా మంది రైట్ కట్ చేస్తారు, లెఫ్ట్ కట్ చేయండి. ఈ విధంగా లెఫ్ట్ కట్ చేయండి. లెఫ్ట్ కట్ చేసినట్లయితే మనకు అనేది లెఫ్ట్ సైడ్ పోతుంది బాడీ. చూసుకోండి, కార్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. మనకు లెఫ్ట్ సైడ్ పోవాలనుకుంటే లెఫ్ట్ సైడే కట్ చేయాలి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఇంతకు ముందుకు మనం లెఫ్ట్ సైడ్ అనేది చూసినాము. ఇప్పుడు రైట్ సైడ్ ఏ విధంగా పోతుందో చూపిస్తున్నాను చూడండి. అయితే నేను ఇప్పుడు రైట్ సైడ్ పోవాలంటే మీరు చూడండి, మీ యొక్క స్టీరింగ్ ని రైట్ సైడ్ కట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా రైట్ సైడ్ కట్ చేసుకొని ఎక్సలేటర్ మాత్రం వాడొద్దు. క్లచ్ ఒకటే వదలాలి. చూడండి, నేను ఓన్లీ క్లచ్ మాత్రమే వదులుతున్నాను, ఎక్సలేటర్ అస్సలు వాడట్లేదు. అయితే ఎప్పుడు ఎక్సలేటర్ వాడాలంటే మనకు వెనక సైడ్ పోయేటప్పుడు అంటే ఈ విధంగా అప్పు ఉందనుకో, అప్పుడు మీరు ఎక్సలేటర్ వాడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, ఈ రోజు మీకు రివర్స్ అనేది ఏ విధంగా నడపాలో చూపించాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మరిన్ని వీడియోలు నేను తెస్తూనే ఉంటాను. దానికోసం గంట సింబల్ మాత్రం నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.